జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. పార్లమెంట్లో అమరావతి బిల్లు చట్టబద్ధత సందర్భంగా జరిగిన చర్చలో శ్రీకాంత్ షిండే అని చెప్పి ఒక యువ పార్లమెంటరీ పాల్గొని ప్రసంగించిన తీరు అద్భుతంగా ఉంది. పార్లమెంట్లో ఆయన ఏం ప్రస్తావించాడు, ఎలా మాట్లాడాడు, ఎందుకు ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అవుతూ ఉంది. తెలుసుకు ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మంటపడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని మన విశేషాలు తీసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. శ్రీకాంత్ షిండే యువ పార్లమెంటరీ ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఆయన పార్లమెంట్లో ఏం మాట్లాడాడు, ఎందుకు అంత వైరల్ అవుతా ఉన్నాయి మేడం? ముందు ఇవాళ రాజ్యసభలో బిల్లు రాబోతోందండి. ఇవాళ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది, అందులో సందేహం లేదు. ఇవాళ సందర్శకుల గ్యాలరీలో కూర్చుని లోకేష్ కూడా దాన్ని వీక్షించబోతున్నారు. అంటే ఇవాళ అన్నీ కూడా నిన్నటి నుంచి శుభ పరిణామాలు జరుగుతున్నాయి. ఒక చారిత్రకాంశం తెర మీదకి వచ్చి అది ఎటువంటి ఆటంకం లేకుండా 11 పార్టీలు 18 మంది ఎంపీలు దాన్ని సమర్థించారు. చాలా చక్కగా దాని మీద విశ్లేషించడం జరిగింది. ఆ విశ్లేషణలో భాగంగా మీరు చెప్పినట్టు శివసేన ఎంపీ ఎవరైతే ఉన్నారో డాక్టర్ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే చాలా అద్భుతంగా ప్రసంగించారు. ఆయన అంటే మొత్తం మాట్లాడిన వాళ్ళందరిలో కూడా ఈయన మరి చాలా బాగా మాట్లాడారు. అంటే ఆ మాట్లాడిన విధానంలో ఆయన వాస్తవాలు మాట్లాడారు. ముఖ్యంగా ఆయన మహారాష్ట్రకి ఆంధ్రప్రదేశ్కి ఉండే సత్సంబంధాల గురించి మాట్లాడుతూ కృష్ణా నది ఏదైతే ఉందో అది మహాబలేశ్వరంలో అంటే నాసికా త్రయంబకంలో పుట్టి అక్కడి నుంచి అది ప్రవహించుతూ వెళ్ళి ఇక్కడ కనకదుర్గమ్మ పాదాల దగ్గర ఆగి అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. అంటే మనకి నీటి సంబంధం, నాగరికతకి నీరే కదా సార్. మహారాష్ట్రలో పుట్టి కృష్ణ ఆంధ్రాలో అది అక్కడ కలుస్తుంది. సో మనకి అది సంబంధం, ఒక నది పుట్టుక, ఒక నది కలయిక, ఈ రెండు కూడా. ప్లస్ మనకి పంచద్రావిడాల్లో మహారాష్ట్ర అని చెప్తారు సార్. ఇప్పుడు మనం ద్రావిళ్ళం కాబట్టి, అంటే ద్రావిళ్ళు అంటే మనం ద్రావిడ భాషలకు చెందిన వాళ్ళం కాబట్టి ఈ పంచద్రావిడాల్లో మనకి మహారాష్ట్ర కూడా ఉంటుంది. మనకి మహారాష్ట్రకి చాలా పోలికలు ఉంటాయి పద్ధతుల్లో కూడా. మహారాష్ట్రలో కూడా అమరావతి ఉందండి. అది కూడా ఒక మహారాష్ట్ర ఎంపీ కూడా అది ప్రస్తావించారు ఇందాక. ఇంకొక ఆయన ఉంది, అక్కడ కూడా అమరావతి ఉంది. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇంతకాలానికి ఒక రాజధానిగా అమరావతి ఇవాళ చట్టబద్ధం కావడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఆయన. చెప్తూ ఆయన చంద్రబాబు నాయుడు కృషి అంటే ఆయన ఏమనాలి, భూములు ఏ రకంగా పూలింగ్ చేశారు, రైతుల నుంచి తీసుకోవటం కాదు, స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చేలాగా చేసి ఇది దేశానికి అంతటికీ ఆదర్శం అన్నాడు ఆయన. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మేము సిడ్కో ఇల్లు కట్టినప్పుడు మేము కూడా అలాగే పూలింగ్ చేశాము. ముంబై నాగపూర్ హైవే ఏదైతే ఉందో ఆ హైవేకి మేము ల్యాండ్ తీసుకున్నప్పుడు 4 ఇంతలు ఇచ్చి దాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఇక్కడ అలా కాకుండా అంటే ఒక అమరావతి రాజధాని చేయాలని చంద్రబాబు నాయుడు గారి కళ అది, ఆ కళ వాళ్ళ నెరవేరింది అంటుంటే పక్కన ఎవరో కాంగ్రెస్ వాళ్ళు ఏదో అరుస్తూ ఉంటే మీ రాహుల్ గాంధీ కంటే కూడా చాలా గొప్పవాడు చంద్రబాబు అని చెప్పడం జరిగింది. 2 సార్లు చెప్పాడు ఆ మాట ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కృషి ఏ రకంగా ఉంది అనేదానికి మీకు హైదరాబాద్ తార్కాణం, మళ్ళీ అమరావతి అంతకు మించి అవుతుంది అన్నట్టుగా వారు చెప్పడం జరిగింది. తర్వాత చెన్నై, ముంబై ఇవన్నీ మాట్లాడుతున్నారండి. ఏ రాష్ట్ర రాజధాని అయినా పరిడవిల్లడానికి టైం పడుతుంది. ఒక రోజులో రాజధాని అవ్వదు. 12 ఏళ్ళు ఒక పుష్కర కాలం పోరాటం చేస్తే ఒక 5 ఏళ్ళు నిర్వీర్యం అయిపోయింది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. కాలం అంతా వృధా అయిపోయిందండి, వృధా చేశారు. అందుకని ఇవాళ యాక్చువల్గా మీరు చూసారంటే ఇవాళ అసలు వైసీపీ వాళ్ళ సిగ్గుతో తలదించుకోవాలి. నిన్న మిథున్ రెడ్డి ఒప్పుకుంటున్నాను దీనికి మేము అంగీకరిస్తున్నాం అంటూనే అమరావతి రైతుల ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళకి ఏదో న్యాయం చేయట్లేదు, వాళ్ళకి మీరు పరిహారం సరిగా ఇవ్వట్లేదని మాట్లాడుతూ అసలు లోక్సభలో వాకౌట్ చేయటం అనేది వాళ్ళ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకున్న రోజు. జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఒక పనికిరాని వాడుగా అనాలో ఒక రాక్షసుడిగా అనాలో నాకు తెలియదండి, నిలిచిపోతాడు ఆయన ఇవాళ తెలుగువాడు కాదు అనేది ప్రజలు గుర్తించుకోవాలి. తెలుగు వాళ్ళ మీద అభిమానం లేదు, మమకారం లేదు, తెలుగు భాష మీద అంతకంటా లేదు. ఎందుకంటే భాష రాదు ఆయనకి. అన్ఫార్చునేట్లీ ఒక వాక్యాన్ని 3 సార్లు చదువుతాడు, 3 సార్లు చెప్తాడు. కాబట్టి నిన్న వైసీపీ వాళ్ళు చేసిన విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఒక దుర్దినం అది. కానీ ఓవరాల్గా అమరావతి చరిత్రలో నిలిచిపోవటం అనేది ఒక సుదినం అండి. ఒక దిష్టి పోయింది అనుకోవాలి మనం. అంటే ఒక రకంగా వాళ్ళు లేకపోవటం కూడా సభలో మంచిదేమో.
ఎందుకంటే ఆ ఏడుపుల కంట లేకపోవటం వల్ల సజావుగా జరిగింది. 539 ఎంపీస్ ఒప్పుకున్నారండి మొత్తం మీద. ఏది ఏమైనా సజావుగా అంటే అందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అది గొప్ప విషయం. ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించి మాణిక్యం ఠాకూర్ కూడా దీని మీద స్పందిస్తూ వారు చాలా బాగా మాట్లాడారు. చాలా చక్కగా మద్దతు తెలిపారు. వాళ్ళు తెలిపి తీరాలి, యాక్చువల్గా వాళ్ళు చేయాల్సిన పని ఇది. తర్వాత మహారాష్ట్ర ఎంపీ మాట్లాడుతూ దీని మీద కూడా చాలా చక్కగా మాట్లాడారు ఆయన. ఏ విధంగా చూసుకున్నా కూడా నన్ను చాలా అంటే ఎటువంటి గొడవలు లేకుండా ఎవరు కూడా వ్యతిరేకించకుండా 1-2 చిన్న ఉంటాయి, అది పెద్ద పట్టించుకోకర్లా. ఏదో ఏమంటారు తీగపుల తుఫాన్ లాగా. మేడం, ఈ చర్చ జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్ స్పీకర్ చైర్లో కూర్చుంది బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎంపీ గెలిచి పార్లమెంట్లో పాల్గొన్నాడు సభల్లో. వాళ్ళిద్దరు నెట పోలుస్తారు మేడం. అంటే 24 ఎన్నికల్లో ఈయన బాపట్ల నుంచి ఎన్నికయ్యారండి, కృష్ణప్రసాద్ తెన్నేటి. వారిని ఏం చేశారంటే ఓం బిర్లా తను లేనప్పుడు సభా నిర్వహణ కోసం కొంతమందిని చైర్పర్సన్స్గా తీసుకున్నారు. అందులో ఈ కృష్ణప్రసాద్ తెన్నేటి గారు కూడా ఉన్నారు. మీరు అన్నట్టుగా చాలా మంచి ఎంపీ వారు. కోయిన్సిడెన్స్. మీరు ఇందాక అన్నారు ఇంకొక ఎంపీ వైసీపీ తరఫునని. అంటే వైసీపీ తరఫున ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే ముఖ్యంగా ఎంపీలు మాట్లాడుకుంటే మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చారు పాపం మొన్ననే. ఇప్పుడు ఈయన కూడా నందిగం సురేష్ కూడా జైలుకి వెళ్ళొచ్చారు. అంటే వాళ్ళ గతం ఎంతో ఘనకీర్తి అన్నట్టుగా ఉంటుంది వైసీపీ వాళ్ళ చరిత్రలు. ఈ రకంగా ఉంటుంది. తెలుగుదేశం తరఫున ఒక చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకునే క్యాండిడేట్ ఎలా ఉంటారు, వాళ్ళ క్యాండిడేచర్ ఎలా ఉంటుంది అనే దానికి ఇవాళ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఒక చక్కటి ఉదాహరణ అండి. నిన్న చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఒక తెలుగు వ్యక్తి చైర్పర్సన్గా ఉండడం, ఆ సందర్భంలో అమరావతి రాజధానిగా ఒక రాజముద్ర వేసుకోవటం అనేది ఇదంతా కూడా అంటే యాదృచ్ఛికంగా జరిగినా కూడా దైవ సంకల్పం చాలా అందంగా ఉంది చెప్పాలంటే. అతను కూడా మాట తీరు మనిషి కూడా చాలా బాగుంటారు, మంచిగా మాట్లాడతారు. సో అన్ని రకాలుగా మనం ఆనందపడాల్సిన విషయం అండి ఇది. బాపట్ల నుంచి వారు నెగ్గారు మనకు తెలుసు. సో ఏ రకంగా చూసుకున్నా అంటే ఒక అమరావతిని ఎందుకు ఎన్నుకున్నారు అనే దాని మీద విభిన్న వాదనలు, విభిన్న మాటలు వచ్చాయి. ఏ వచ్చినా కూడా అమరావతి అన్ని రకాలుగా రాజధానిగా అది సరైన ప్రాంతం. మనకి మచిలీపట్నం పోర్టు కూడా ఉంది, 350 పడవల సామర్థ్యంతో అక్కడ ఉంది మనకి. సో మనకి పోర్టు కూడా దగ్గరలో ఉండడం చాలా మంచి విషయం అది. ఎందుకంటే నేను నా పోర్టుల గురించి ఏదో కొంచెం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రస్తావించారు. నాకు వారికి ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు, కానీ చెన్నైలో పోర్ట్ ఉంది కాబట్టి చెన్నై రాజధాని అయింది, లేకపోతే మహారాష్ట్రలో ముంబైలో పోర్ట్ ఉంది కాబట్టి పోర్టులు ఉన్నాయి కరెక్టే. అసలు చెన్నై రాజధాని అవడానికి చరిత్ర తెలుసుకోవాలి, నేను చెప్తున్నది అది. ఇక్కడ మరి అలా అనుకుంటే ఇక్కడ పోర్టు లేదు కదా హైదరాబాద్ రాజధాని అవడానికి. కాబట్టి ఇవన్నీ విషయాలు కాదండి, పోర్టు కాదు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి పనికొస్తుందా లేదా, అక్కడ వాతావరణం ఎలా ఉంది, నీరు సౌకర్యం ఉందా లేదా, ప్రజలు సుఖశాంతులతో ఉంటారా ఉండరా, ముఖ్యంగా నేల సరిగా ఉందా లేదా, చవిటి నేల కాకుండా ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా అమరావతి అనేది చాలా చక్కటి పేరు, అమరత్వం దానికి. అది ఎప్పటికీ కూడా అది ఏమంటారు సజీవంగా ఉండేది. అది గత వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే అమరావతి లక్ష్యం అండి, అంతే. సో తెలుగు వాళ్ళుగా మనందరం గర్వించాల్సిన రోజండి. ఇవాళ కూడా రాజ్యసభలో కూడా బిల్లు సజావుగా జరిగిపోతుంది. ముర్ము గారికి వెళ్తుంది, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి. సో అక్కడితో దీనికి ఒక రాజముద్ర పడిపోతుందండి. సో ఈ సంవత్సరం ఏప్రిల్ 2026 ఏప్రిల్ నెల తెలుగు వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన నెల. బాపట్ల నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన కృష్ణప్రసాద్ గారు స్పీకర్ స్థానంలో కూర్చుని అమరావతి బిల్లు చట్టబద్ధత సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనుచరుడు బాపట్ల ఎంపీగా గెలిచి జైలులో కూర్చున్న తీరుని స్పష్టంగా విశ్లేషించిన వడ్లమాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.